జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులకు నేను అధికారంలోకి వస్తే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ అనేది లేకోకుండా వీలైనంత మందిని ప్రభుత్వంలోకి విలీనం చేసుకుంటాం, వాళ్ళ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అదేవిధంగా పాదయాత్రలో కూడా మున్సిపల్ కార్మికులకు మీ సమస్యల పరిష్కారం కోసం నేను కట్టుబడి ఉంటాను, మీ కష్టాలు నేను చూశాను, నేను విన్నాను అని మాట ఇచ్చి మడమ తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 4.5 సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులు అనేక దఫలుగా సమస్యలు దృష్టికి తీసుకొని వస్తే పరిష్కారం కాబడలేదు. ఈ రోజు కొత్తగా కొత్త పల్లవి ఎత్తుకున్నాడు. నా ఎస్సీలు నా బీసీలు అంటున్నాడు. మరి ఈ రోజు సామాజిక సాధికార బస్సు యాత్రల పేరుతో మరి అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నటువంటి వైసీపీ నాయకులకు మున్సిపల్ కార్మికుల యొక్క కష్టాలు కనపడడం లేదా అని మేము అడుగుతున్నాం. ఇవాళ మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె ఫలితంగా మరి ₹2 ఇచ్చేటువంటి సురక్షిత మంచినీరు వాటర్ ప్లాంట్లు మూతపడ్డాయి. అదేవిధంగా వీధి ఇంటి చెత్త సేకరణ చేసేటువంటి కార్యక్రమం అనేది నిలిచిపోయింది. ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి పారిశుద్ధ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు కరోనా మరి మళ్ళీ వస్తుందని చెప్పేసి ప్రభుత్వ హాస్పిటళ్లలో కరోనా సెంటర్లను కూడా ఓపెన్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయకుండా ఏ విధంగా ప్రజల పక్షాన నిలబడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్తున్నాం. శాసనసభ్యులు, మంత్రులు ప్రతి ఒక్కరూ కూడా మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ తరపున ఒకటే మాటే చెప్తున్నాం. 4.5 సంవత్సరం అవుతున్నా కూడా మా కార్మికుల సమస్యలు మీరు చెప్పినటువంటి సమాన పనికి సమాన వేతనం కానీ, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కానీ, పర్మనెంట్ అనే విషయం కానీ ఇంతవరకు ఏ మూలాన మాకు చేయనందువలన